ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. హలో వంశీ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఒక్కొక్క విషయాన్ని కానీ నెంబర్స్ని కానీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనే దానికి నేను పై వాల్యూకి సంబంధించినటువంటి 100 డిజిట్స్కి స్క్రీన్ మీద ప్లే చేసి చూపించాను. అది మీరు బ్లైండ్ ఫోల్డ్ తోటి అప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని మరీ చెప్పారు. సో అయితే మీ వరకు ఓకే అండి, ఎవరు అంటే దానికి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్ కాబట్టి మీ వరకు ఓకే. సో మీ దగ్గర స్టూడెంట్స్ కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు కదా, మీరు 30 మినిట్స్లో నేను పిల్లల్ని షార్పెన్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మీ దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మెమరీ టెక్నిక్ ఉన్నారు. ఈవెన్ నేను ఒకటే చెప్తాను, మనం 30 మినిట్స్లో వాళ్ళకి కాన్సెప్ట్ చెప్తాం, దాంతో వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా నాకంటే అద్భుతంగా కూడా చెప్పగలుగుతారు అనమాట. అవునా? అవును సార్. సో అలా చెప్పిన పిల్లలే, అంటే వాళ్ళు సెకండ్ క్లాస్ ఉండొచ్చు, ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా కొంతమంది చేసిన వాళ్ళు మన క్లాస్ రూమ్లో ఉన్నారు. సో దాంట్లో ఒక 2 స్టూడెంట్స్ని తీసుకొని మీరే చూడండి, అంటే రియాలిటీలో చేసిన వీడియో ఉంది, ప్లే చేస్తాను, ఒకసారి చూద్దాం. ఈ అమ్మాయి వచ్చేసి థర్డ్ క్లాస్ సార్. థర్డ్ క్లాస్ 25 నెంబర్స్ చెప్పగలిగింది. 25 నెంబర్స్ ఈజీగా. ఒకసారి అంటే 25 నెంబర్స్ అంటే ఓవరాల్గా 50 డిజిట్స్ తను గుర్తుపెట్టుకొని చెప్పగలిగింది. ఎలా చెప్పింది ఒకసారి చూద్దాం సార్. డబుల్ డిజిట్స్ కదా? యా, డబుల్ డిజిట్స్. ఒకసారి చూద్దాం. యా. Hi, my name is Nikisha. I am studying in third class. I am from ECIL. Recently, I have enrolled in the Word Miracle class by Vamshi Krishna sir. Now, I am going to tell phonetic method. 11, 94, 75, 35, 95, 19, 13, 14, 16, 52, 34, 61, 50, 48, 18, 26, 35, 60, 31, 27, 74, 77, 15, 17, 29. Thank you. థర్డ్ క్లాస్ అమ్మాయి. ఆవిడ చెప్తుంటే నాకు చెప్పగలుగుతుంది అన్నట్టు అనుకున్నాను, కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ వస్తుంటే చిన్నపిల్లదే. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్స్ టు యూ ఆల్సో. సో ఇక ఎటువంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నారండి? ఉన్నారు సార్, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు, తన 6th క్లాస్. తను కూడా ఎలా చెప్పాడో చూద్దాం. ఓకే. Good evening everyone. My name is Saraswati. Today I am going to tell you about phonetic method. 34, 23, 42, 63, 19, 20, 29, 47, 98, 18, 15, 12, 56, 51, 77, 82, 97, 65, 72, 27, 25, 22, 33, 11, 45, 53, 24, 39, 36, 99, 86, 81. Thank you. అదే సార్, చాలా ఫాస్ట్గా చెప్తున్నారు పిల్లలు. ఖచ్చితంగా. ఎలా సార్, అంటే ఈ కాన్సెప్ట్ ఎలా పిల్లల మీద అప్లై చేస్తారు మీరు? అంటే కాన్సెప్ట్ అసలు ఏముంటుంది? ఒకటే సార్, మన బ్రెయిన్కి పిక్చర్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. అంటే చాలామంది అంటుంటారు, పేరెంట్స్ అంటుంటారు, అరే సినిమాలు చూస్తేనేమో మొత్తం చెప్తావు, మరి స్టడీస్లో ఒక ఫార్ములా అడిగితే ఎందుకు చెప్పవరా అంటారు. కాకపోతే వాళ్ళకి తెలియని సీక్రెట్ ఏంటంటే, ఒక మూవీలో యాక్షన్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. ఈ సీక్రెట్స్ అనేవి మన బ్రెయిన్కి చాలా ఇష్టం. సో ఆ సీక్రెట్స్ని ఏదైతే మూవీలో యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకు ఆ మూవీ మొత్తం గుర్తుంటుంది. నువ్వు ఎప్పుడో 10 సంవత్సరాల కింద చూసిన స్టోరీని కొంచెం హింట్ ఇస్తే స్టోరీ మొత్తం కూడా చెప్పేస్తారు. ప్రతి విద్యార్థి కూడా చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతారు. అయితే అదే సీక్రెట్స్, అంటే ఆ స్టోరీలో, ఆ మూవీలో ఏదైతే సీక్రెట్స్ని వాళ్ళు పెట్టి మనకు చూపిస్తే మనం ఈజీగా అర్థం చేసుకొని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం కదా, అదే సీక్రెట్స్ తీసుకొచ్చి మన మెమరీ స్కిల్స్లో అప్లై చేస్తాం సార్. అంటే మన బ్రెయిన్కి ఏది ఇష్టం? పిక్చర్ లాంగ్వేజ్ ఇష్టం మన బ్రెయిన్కి. అంటే మనము సినిమాని ఎందుకు మర్చిపోమంటే అది పిక్చర్ లాంగ్వేజ్, బొమ్మల రూపంలో ఉంటుంది. మన బ్రెయిన్కి తెలిసిన లాంగ్వేజ్ ఒకటే పిక్చర్ లాంగ్వేజ్. మనం ఏదైనా డాటా తీసుకోవాలన్నా, ఆ తీసుకున్న స్టోరేజ్ చేసుకుని మళ్ళీ మనకు తిరిగి అందించాలనుకున్నా మన బ్రెయిన్ పిక్చర్ రూపంలోనే స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ పిక్చర్ రూపంలోనే మనకు అందిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ప్రతి మెథడ్ని కూడా పిక్చర్ లాంగ్వేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, స్టోరీ మెథడ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఓవరాల్గా 15+3 అని చెప్పాను కదా, 18 మెథడ్స్లో వాళ్ళకి అందిస్తాము. ఆ మెటీరియల్ పక్కకు పెట్టుకుంటే చాలు, వాళ్ళు సంవత్సరం మొత్తంలో
అసలు వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా ఆ బుక్ తీస్తే సరిపోతుంది. మానవ జీవితానికి భగవద్గీత ఎట్లనో స్టడీస్కి మెమరీ మిరాకిల్స్లో ఇచ్చే మెటీరియల్ అట్లాంటిది అని నేను విశ్వసిస్తాను. ఎందుకు విశ్వసిస్తానంటే నా వర్క్షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంత నమ్మకంగా దాన్ని వాడి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి నేను అంత ధైర్యంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. ఇట్స్ రియల్లీ గిఫ్ట్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీగా ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటిని ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే, సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్, మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. మీరు ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 daysలో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే, సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి. అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. అవును సార్, వెరీ గుడ్ సార్. ఎనీవేస్ సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక క్లాస్కి అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.